కోలవల్విల్ రామర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కుంభకోణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ద్రావిడ కాలం నాటి నిర్మాణ శైలితో ఆకట్టుకునే రాజగోపురంతో కనిపిస్తుంది ఈ తిరువెల్లయాంగుడి కోలవిల్లి రామర్ ఆలయం. 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి కాంచిన ఈ క్షేత్రం తమిళనాడులోని కుంభకోణానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి స్వయంభూగా కొలువుతీరిన ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారని అంటారు. లక్ష్మీదేవి మరగదవల్లి తాయారుగా పూజలందుకునే ఈ మహిమాన్విత క్షేత్రంలో స్వామి రంగనాథ స్వామిలా శేషతల్పంపైన సైన్య రూపంలో అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. అసురుల రాజైన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు అపరభక్తుడు. గొప్ప దాతగా మంచి పాలకుడిగా పేరుగాంచినా కూడా దేవతలను ఓడించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. దాంతో దేవతలంతా విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి ఆస్థానానికి వెళ్లి 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని కోరారట. అందుకు బలిచక్రవర్తి అంగీకరించిన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వామనుడి రూపంలో ఉన్నది విష్ణుమూర్తేనని గ్రహించి బలిదానం ఇవ్వకుండా అడ్డుపడేందుకు యత్నించే క్రమంలో క్రిమిగా మారిపోయి రాజు చేతిలోని కమండలంలోకి దూరారు. అది గ్రహించిన స్వామి గరికపోచను కమండలంలోకి దూర్చడంతో శుక్రాచార్యుడి యొక్క కన్ను దెబ్బతిని చూపుపోయిందట. శుక్రాచార్యుడు తన తప్పును గ్రహించి తిరిగి కంటి చూపును పొందేందుకు ఈ ప్రాంతానికి వచ్చి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి శంకుచక్రాలు లేకుండానే వచ్చి ఆ అసుర గురువుకు మళ్లీ కంటి చూపును ప్రసాదించారు. ఆ తర్వాత శుక్రాచార్యుడి యొక్క కోరిక మేరకు ఇక్కడే కొలువు తీరారని ప్రతీతి.